మనం చూడొచ్చు వినాయకుడి భారీ విగ్రహం 58 అడుగుల ఎత్తు 28 అడుగుల వెడల్పుతో గణనాథుడు దర్శనమిస్తున్నాడు. గణనాథుడికి ఒక పక్క సరస్వతీదేవి, మరో పక్క శాకాంబరి అమ్మవారులు కూడా కొలువు తీరున్నారు. దాంతో పాటు మనం వినాయకుడు పక్కన చూడొచ్చు, ఒక పక్క వెంకటేశ్వర స్వామి, మరో పక్క అలివేలు మంగ కూడా దర్శనమిస్తున్నారు. వినాయకుడి కుడి పక్కన కూడా గోవర్ధనగిరి పర్వతంతో శ్రీకృష్ణుడు దర్శనమిస్తున్నారు. అయితే వినాయకుడు ఎంత ప్రత్యేకమో ఇక్కడ ఆయనతో పాటు కొలువు తీరుండే దేవతా మూర్తులు కూడా అంతే ప్రత్యేకమని చెప్పొచ్చు. ఇక్కడ వచ్చిన భక్తుల తాకిడి ఈ ఉదయం నుంచి కూడా మొదలైంది. వాళ్ళ తొలి పూజ గవర్నర్ నిర్వహించాడు. గవర్నర్ కంటే ముందు 7:30కు ఇక్కడ ఒక ప్రత్యేకమైన కలశ స్థాపన చేసి ఎటువంటి విఘ్నాలు కలగొద్దు విఘ్నరాజా అని ఇక్కడ ఉండే కమిటీ సభ్యులు ఆ వినాయకుడిని ఆరాధించి పూజించారు. ఆ అనంతరం భక్తుల దర్శనానికై భక్తులను అనుమతించడం జరిగింది. దాదాపు ఉదయం నుంచి ఇప్పటి వరకు 5,000కు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అయితే ప్రత్యేకమైన ఆకర్షణీయంగా ఈసారి శివపుత్రుడు దర్శనమిస్తున్నాడనే చెప్పొచ్చు. పూర్తిగా శివ నాగేంద్ర మహాగణపతికమైన ప్రత్యేక పేరు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అయితే కేవలం హైదరాబాద్ నుంచే కాదు, తెలంగాణలోని నలువైపుల నుంచి కూడా ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకోవడానికి భక్తులు వస్తున్నారు. అయితే భక్తులు దర్శించుకోవడానికి దాదాపు 1 గంట సమయం పడుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం క్యూ లైన్ దగ్గర ఉన్నాము. భక్తులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. మీ పేరేంటండి? నరసింహారావు అండి. ఎక్కడి నుంచి వచ్చారు? ఒంగోలు అండి. చాలా బాగుందండి. ఇంకా ఎప్పుడైనా దర్శనం చేసుకున్నారు? ఫస్ట్ టైం అండి ఇక్కడ రావడం. మా పేరు శ్రావణ్ కుమార్, గతేశ్వరి నుంచి వస్తున్నా. ప్రతి ఇయర్ వస్తూనే ఉంటా. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ప్రతి ఇయర్ రావాలనిపిస్తుంది ఇద్దరికి. చాలా బాగుంది. ఎలా అనిపిస్తుంది? అటుపక్క వెంకటేశ్వర స్వామి, ఇంకొక పక్క గోవర్ధనగిరి పర్వతం కూడా ఏర్పాటు చేశారు కదా, ఎలా అనిపిస్తుంది విగ్రహాలు చూస్తుంటే? చాలా బాగున్నాయి విగ్రహాలు, చాలా ఆనందంగా ఉన్నాను. భక్తులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పూర్తిగా క్యూ లైన్ కూడా కిటకిటలాడే పరిస్థితులు మనం చూడొచ్చు. అయితే ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా అధికారులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తున్నారు. పూర్తిగా క్యూ లైన్ లో కూడా మఫ్టీలో పోలీసులు కూడా ఉన్నారు. అయితే భక్త జనంలో మహిళా భక్తుల సంఖ్య కూడా ఎక్కువ ఉన్న అవకాశాలు ఉన్నాయి. గత సంవత్సరం కూడా మహిళా భక్తులకు అసౌకర్యం కలిగిందనే కంప్లైంట్స్ ఎక్కువ ఉన్న దృష్టిలో పెట్టుకొని దాదాపు 50 మంది మఫ్టీలో షీ టీమ్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మనం చూస్తున్నాం పూర్తిగా భక్త జనం కూడా ఇక్కడ పూర్తిగా స్వామివారిని దర్శించుకునే పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే ప్రతిసారి కూడా గణనాథుడి చేతిలో భారీ లడ్డు కూడా కొలువు తీరి ఉంటుంది. కానీ ఈ సంవత్సరం లడ్డు కాస్త భక్తులను నిరాశపరిచిందని చెప్పొచ్చు. కేవలం 500 కేజీల లడ్డు మాత్రమే గణనాథుడు చేతిలో ఈ సంవత్సరం ఉండబోతుంది. ఆ లడ్డు కూడా 11 రోజుల పాటు పూజించకుండా రోజు అంటే రేపటి నుంచి కూడా లడ్డు పంపిణీ కూడా ప్రారంభిస్తున్నామని కమిటీ సభ్యులు చెప్పారు. అయితే పూర్తిగా ఉదయం నుంచి కూడా ఇక్కడ ఉండే పూర్తిగా ఖైరతాబాద్ నివాసులు కూడా ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటున్నారు. కేవలం తెలంగాణ జిల్లాలే కాదు, సుదీర్ఘ ప్రాంతాల నుంచి, ఆంధ్రాల నుంచి మనం చూస్తున్నాం, గుంటూరు, వరంగల్ జిల్లా నుంచి కూడా స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు వస్తున్నారు. ఈ భక్త జనంతో పూర్తిగా ఖైరతాబాద్ జనసంద్రంగా మారుతుంది. ఇది ప్రస్తుతం ఇక్కడ ఖైరతాబాద్ ఉండే పరిస్థితి.